ఈ రోజు జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల సాధన సభ జంతర్ మంతర్ వద్ద నిర్వహించుకుంటున్నాం. రాజ్యాంగం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజ్యాంగ ఫలాలు ఈరోజు దళిత గిరిజనులకు ఆదివాసులకే కాదు బడుగులకు అగ్రవర్ణాలకు కూడా పూర్తిగా అందని పరిస్థితుల్లో మళ్ళొక్కసారి రాజ్యాంగం తన యొక్క విధిని నిర్వహించడంలో ఏ విధమైన లోపాలున్నా వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యాంగానికే ప్రమాదం వచ్చిందని చెప్పి ఇప్పుడు ఈ దేశంలో చర్చ జరుగుతున్నది. మేము ఈరోజు జాతీయ మాలమానాడుగా అంబేద్కర్ పూలే వారసులుగా రాజ్యాంగానికి ఎవడైనా అడ్డొస్తే ఎవరిని కూడా సహించమని చెప్పి రాజ్యాంగం మార్పు కానీ రాజ్యాంగం యొక్క ఏ స్ఫూర్తిని కానీ ఎలాంటి వ్యతిరేక భావనలున్నా కూడా ఈ దేశంలో ఈరోజు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్స్గా రాజ్యాంగ పరిరక్షకులుగా మేము ఈరోజు అవతరించబోతున్నాం. జాతీయ మాలమానాడుతో పాటు దళిత సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్టీ సంఘాలతో అందరం కలిసి వచ్చే ఫిబ్రవరి లేదంటే మార్చ్ నెలల్లో పెద్ద ఎత్తున సామాజిక న్యాయ యాత్ర రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు 4 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులను, కార్యకర్తలను ఇక్కడికి పిలిపించుకోవడం జరిగింది. ఇంకా 2-3 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళను మళ్ళీ జనవరి 26వ తారీఖు నాడు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ సామాజిక చైతన్య యాత్ర రాజ్యాంగ పరిరక్షణ కోసం అనే నినాదంతో మేమందరం ముందుకు పోవాల్సిన పరిస్థితిని మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మిత్రులారా, వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా దళితుల మీద, బడుగుల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి, మహిళల మీద మరీ ఎక్కువగా దారుణాలు జరుగుతున్న పరిస్థితుల్లో రాజ్యాంగం యొక్క ఉనికినే కోల్పోయే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ ఉద్యమానికి ముందుకు రావడం జరుగుతున్నది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వర్గీకరణ జరిగిన తర్వాత మాలలకు రోస్టర్ పాయింట్ విధానంలో ఈరోజు నష్టం జరుగుతుందనే చర్చ పెద్ద ఎత్తున రావడమే కాదు, నిరసన కూడా వస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ విషయంలో నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ అంశాన్ని తీసుకుపోయినను, మళ్ళీ కూడా తీసుకుపోయి మాలలకు న్యాయం చేసే విధంగా నేను పోరాడుతూనే మాలల యొక్క హక్కుల కోసం, దళితుల యొక్క హక్కుల కోసం మేము పోరాడే ప్రయత్నం చేస్తాం. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నా నేను మాలమానాడు నేపథ్యంతోనే తెలంగాణ జేఏసీలో పనిచేసిన, తెలంగాణ జేఏసీలో పనిచేసినందుకే సోనియా గాంధీ గారు కానీ మా రాష్ట్ర నాయకత్వం నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. ఈ 10 సంవత్సరాల పాటు నేను ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక వీర సైనికునిగా పనిచేసినప్పటికి కూడా నా మూలం, నా యొక్క చైతన్యం అంబేద్కర్ కాబట్టి వారి యొక్క ఆశయ సాధన ఏ స్ఫూర్తితో ఈరోజు ఈ దేశం రాజరికంలోకి వెళ్ళేదో, నియంతృత్వంలోకి వెళ్ళేదో, లేదంటే ఇంకా అంతకంటే ఎక్కువ గణరాజ్యాలుగా మిలిగేదో అలాంటి దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రపంచం వేణోళ్ళ పొగుడుతున్నప్పటికి కూడా ఇక్కడ అంబేద్కర్ గారి మీద వ్యంగ్యాస్త్రాలు, అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు, అంబేద్కర్ యొక్క ఆలోచన మీద దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో ఒక దళిత నాయకుడిగా ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్గా మారి ఈరోజు రాజ్యాంగ పరిరక్షకునిగా దేశం మొత్తం ఇలా కొట్లాడుతున్నాడో అదే స్ఫూర్తితో మేము కూడా ముందుకు పోతాం. కాబట్టి కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఇంకా జనసేన అయినా, ఏ పార్టీ అయినా భారత రాజ్యాంగ పరిరక్షకులుగా తెలుగు ప్రాంతాల్లో మీరు ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్న గుర్తింపు పొందిన ప్రతి పార్టీ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతున్న క్రమంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికల వ్యవస్థలో కూడా లోటుపాట్లకు సంబంధించి దేశం మొత్తం కూడా ఇలా ఈవీఎం మిషన్లతో ఏ విధంగా ప్రజాస్వామ్యం చోరీ అవుతున్నది, ఓట్ల చోరీ ఎట్లయితున్నదని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఓట్ చోరీకి, ఈవీఎంల మిస్మేనేజ్మెంట్కు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. 2018లో నా ఎన్నికల్లోనే 20 ఈవీఎంలు చెడిపోయిన పరిస్థితి. హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా ఇప్పటి వరకు కూడా న్యాయం అందని పరిస్థితి. అంటే ఏంటి? ఒక చదువుకున్న వ్యక్తికి, ఒక ఉద్యమ నాయకునికి నాకు జరిగిన అన్యాయం విషయంలో కోర్టుల ముందు మోకరిల్లినా సరే ఇప్పటి వరకు న్యాయం జరగలే. ఆ ఎన్నిక అయిపోయింది, ఇంకో ఎన్నిక అయింది, కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, అయినా కూడా నా కోర్టు తీర్పు రాలే. కాబట్టి మిత్రులారా, ఈరోజు న్యాయస్థానాల్లో రిజర్వేషన్ల కొరకు మేము డిమాండ్ చేస్తున్నాం.
మండలిలో రిజర్వేషన్ల కొరకు డిమాండ్ చేస్తున్నాం, రాజ్యసభలో రిజర్వేషన్ల కొరకు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అనేది ప్రధాన ఎజెండాగా నా సంఘం భవిష్యత్తులో ఉద్యమించబోతున్నది. అంబేద్కర్ ఏ స్ఫూర్తితో మహర్లను ఏకం చేసి జాతి ప్రయోజనాల కొరకు పోరాడిండో అదే మహర్ జాతిని, మాల జాతిని ఈరోజు ఏకం చేసి మిగతా సంఘాలన్నిటితో కలిసి, అన్ని కుల సంఘాలతో కలిసి ఈ దేశంలో ప్రభుత్వ రంగం కుచించుకుపోయి ప్రైవేటు రంగం విస్తరిస్తున్న క్రమంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న బడుగుల యొక్క అస్తిత్వం పెంచాలంటే మాలాంటి యువకులు రాజకీయాల్లోకి వచ్చి కేవలం మేము రాజకీయ లబ్ధి పొందడమే కాదు, ఇలా ఎవరైతే నష్టపోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈ సామాజిక చైతన్య యాత్ర లాంటివి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ఈ రోజుల్లో మేము మాలమానాడుగా బీసీలకు రిజర్వేషన్ల విషయంలో సంపూర్ణ మద్దతునిస్తున్నాం. తెలంగాణలో జరుగుతున్న 42% రిజర్వేషన్లకు కోర్టులు కానీ, రాజకీయ పక్షాలు కానీ సమర్థించాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వాళ్ళకు అవకాశాలు కల్పించాలని, భవిష్యత్తులో ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కొరకు బిల్లు అయింది కాబట్టి బీసీల కొరకు కూడా పోరాడతాం. అదేవిధంగా మా జాతి యొక్క అస్తిత్వం గురించి ఎవరు తక్కువ చేసినా, ఎవరు తక్కువ చేసినా చూసినా సహించేది ఉండదని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకించి నేను ఈరోజు ఢిల్లీలో ఈ కేంద్రకంగా ఎందుకు పెడుతున్నా అంటే దళితుల మీద అతిపెద్ద కమ్యూనిటీ దేశంలో 30 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, రాజ్యాంగపరమైన హక్కులు కల్పించకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును కూడా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ అయినా ఒక మాలమానాడు సంఘంగా నేను చెప్తున్నా, ఇవాళ పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. భారత పార్లమెంటు ఈరోజు ఉన్నది అని అంటే అది అంబేద్కర్ గారి కృషి వల్ల. వారికి ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని వ్యతిరేకించిన మీరు అంబేద్కర్ గారిని గుండెల నిండా నింపుకుంటారు కాబట్టి అంబేద్కర్ గారి పేరును పార్లమెంటుకు పెట్టాలి. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టుకకే కారణం అంబేద్కర్ గారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇలా దాంట్లో ముద్రించే నోట్లలో అంబేద్కర్ గారు చిత్రపటాన్ని కూడా పెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కొన్ని డిమాండ్లతో రేపు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భీమ్, జై మాల.